ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. కెరీర్లో 75వ చిత్రం అంటే అదో మైల్ స్టోన్. అలాంటి స్టార్ హీరో ఉండటం ఏ ఇండస్ట్రీకైనా బలం. ప్రస్తుతం టాలీవుడ్ అలాంటి సెలబ్రేషన్స్కు రెడీ అవుతోంది. మాస్ మూవీస్కు క్యార్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు తన కెరీర్లో డైమండ్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అయితే ఇదే స్పీడ్లో కంబ్యాక్ కూడా ఇస్తే బాగుంటుందని ఇండస్ట్రీ చాలా నమ్మకాలే పెట్టుకుంది. చూస్తూనే మాస్ రాజా రవితేజ తన కెరీర్లో 75వ చిత్రం చేసేశాడు. ఆ మూవీ ఆగస్టు 27న రిలీజ్ కూడా అవుతోంది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ నయా టీజర్ కూడా రిలీజ్ చేసింది. కొత్త దర్శకుడు భాను డైరెక్ట్ చేశాడు. శ్రీలీల హీరోయిన్. తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రవితేజది మొత్తం 35 ఏళ్ల ఫిల్మ్ కెరీర్. సింధూరంతో హీరో అయ్యాడు. ఇడియట్ తో స్టార్ అయ్యాడు. ఆ తరువాత మాస్ మహారాజుగా ఫేమ్ తెచ్చుకున్నాడు. 75 సినిమాల ప్రస్థానంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన వైనం కనిపిస్తుంది. కొత్త తరం కథానాయకులకు స్ఫూర్తిని అందిస్తుంది. అయితే మాస్ రాజా ఫెయిల్యూర్స్ ఇండస్ట్రీని కలవరపెడుతున్నాయి. 70వ చిత్రం వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టాడు. అంతకు ముందు మూవీ ధమాకా సూపర్ హిట్. అంటే రవితేజ నటించిన గత 4 చిత్రాలు పెద్దగా విజయాన్ని అందుకోలేదు. మరి 75వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న మాస్ రాజాతో కంబ్యాక్ ఇస్తాడా అని టోటల్ ఇండస్ట్రీ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఆ విషయం ఆగస్టు 28న తెలుస్తుంది.